అయితే ఆ తమ్ముడు అన్నాడు రమేష్ అన్నా, మరి ఫీజులు, ఇల్లు కిరాయ, ఆటో ఈఎంఐ ఈ అన్నిటి మీదకెళ్ళి మళ్ళా ఆ డీజిల్ రేట్లు పెంచిండు మోడీ గారు, అన్నింటి తట్టుకొని ఎట్లా బతకాలో అర్థమైతే లేదన్నా, ఈ ఫ్రీ బస్ వచ్చినాక ఆగమైపోయినామన్నాడు. ఫ్రీ బస్సు పట్ల నాకేం ఇబ్బంది లేదు, మంచిదే ఫ్రీ బస్సు. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఫ్రీ బస్సు వల్ల ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతున్నా. కళలో కూడా అనుకోలే ఎన్నాడు అట్లాంటి దృశ్యాలు చూస్తామని. ఎట్లా కనబడుతున్నాయి ఫ్రీ బస్సు కోసం ఇవాళ మహిళా సోదరి మనులు ఆ డ్రైవర్ ఎక్కే దర్వాజలకే ఎక్కుతున్నారు, బస్సుల ఆ కిటికీలకే ఎక్కుతున్నారు. ఇక ఫ్రీ బస్సులనైతే చెప్పలేని లొల్లైతాంది, కొట్టుకుంటాన్రు, చెప్పులు తీసి కొట్టుకున్నారు. మొన్న ఒక అడిగా చెప్తే బాగుండదు ఇలాంటి అని. చూస్తాను వీడియోలు మీరన్నీ చూసిండ్రా? ఒక దిక్కేమో ఇట్లా మహిళా సోదరి మనులు వాళ్ళ అవస్థలు పడతాను, సీట్లు దొరకక మొగోళ్ళు తిడతాను. మేము టికెట్ పెట్టి కొంటే, మేము పైసలు పెట్టి టికెట్ కొంటే మాకు సీట్లు లేకపోయాను మొగోళ్ళు తిడతాను. ఇక్కడ మహిళలు తిడతాను, అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఎక్కుండ్రి అని ఎక్కిపిస్తాను. అందులోనేమో సీటు దిక్కులేదు, 50 మంది కూర్చునే బస్సులో 150 మంది కూర్చుంటారు. ఇదేం పరిస్థితి అని చెప్పి మహిళలు బాధపడతారు. బస్సు నడిపేటోళ్ళు ఉంటారు, డ్రైవర్లు, కండక్టర్లు, వాళ్ళు. ఇంకో దిక్కు ఈ ఆర్టీసీకి అద్దెకిచ్చేటోళ్ళు ఉంటారు, బస్సులు హైర్ బస్సులు ఇచ్చేటోళ్ళు, వాళ్ళు బాధపడతారు. 50 మంది ఎక్కితేనేమో డీజిల్ తక్కువ కాలుతుంది, 100 మంది ఎక్కితే ఎక్కువ కాలుతుంది కదా. వాళ్ళు హైర్ బస్సులో పోయి మొన్న పొన్నం ప్రభాకర్ అన్నకు అదే విధంగా అక్కడ ఆర్టీసీ ఎండి గారికి చెప్పుకున్నారు, అయ్యా ఇట్లయితే నడవది, మీరు మా రేటు పెంచాలే, లేకపోతే మా బస్సులు కూడా తీసేస్తాం పెట్టమని వాళ్ళు అంటాను. ఇతల ఆటో వాళ్ళు లబో దిబోమని వీళ్ళు అంటాను. నా తమ్ముడు రమేష్ చెప్పిండు నాకు, అన్నా వీళ్ళు అన్నారు మేము ఆటో డ్రైవర్ అని ఆదుకుంటామన్నారు, నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు సరిపోదన్నా, నెలకు 10,000 రూపాయలు ఇచ్చినట్టు చేయండి, జర గట్టిగా మాట్లాడండి ప్రభుత్వం తరఫున, మీరు ప్రభుత్వంతోని అని కూడా ఆ తమ్ముడు మాట్లాడిండు. సరే 10,000 ఇస్తారా, 5,000 ఇస్తారా, ఎన్ని ఇస్తారో ఈ ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ఆ మహిళా సోదరి మనుల కోసం పెట్టిన బస్సును స్వాగతిస్తున్నాం, తప్పు లేదు. కానీ బస్సుల సంఖ్య కూడా పెంచండి, మహిళలకు కూడా ఇబ్బంది పెట్టకండి, డ్రైవర్లు కండక్టర్లను కూడా ఇబ్బంది పెట్టకండి. ఓ దిక్కు బస్సులు పెంచండి, మరో దిక్కు రోడ్డు మీద పడుతున్న రెక్కాడితే గాని డొక్కాడని మా ఆటో అన్నలను తమ్ముళ్లను కూడా కాపాడండి అని చెప్పి కూడా మీరిచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోండి అని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఏదైనా పని చేస్తే దాని ఇంకొక ప్రణాళిక ఉండాలి, ఒక వ్యూహం ఉండాలి. ఎటువంటి ఏదో ఆగమాగం పెడితే కాదు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కేటీఆర్ నిన్న మన హైదరాబాద్ లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తలేడు అంటుండు. నేను ఒక సూచన చేస్తున్న కేటీఆర్ కు, అయ్యా మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కు. నిన్ను ఒకవేళ టికెట్ అడిగితే ఎట్లాగూ సినిమా వాళ్ళు నీకు బాగా తెలుసు, మంచిగా తయారుగా మంచి పట్టు చీర కట్టుకో, ఆర్టీసీ బస్ ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే నేనేమి చేయనట్టే. ఒకవేళ నిన్ను టికెట్ అడగకుండా జూబ్లీ హిల్స్ నుంచి దిల్సుఖ్ నగర్ అయినా, జూబ్లీ హిల్స్ నుంచి యాదగిరి గుట్టకైనా, జూబ్లీ హిల్స్ నుంచి సిరిసిల్లకైనా, లేదా జూబ్లీ హిల్స్ నుంచి చింతమడక మీ నాయన సొంత ఊరికైనా నిన్ను ఒక్క పైసా అడిగితే నా మీద ఒట్టే. ఒకవేళ నిన్ను పైసా అడిగితే మా ప్రభుత్వం ఏమి చెయ్యనట్టే. అందుకే ఇవాళ మా పథకాలు పేదలకు చేరినాయి. అందుకే ఎక్కడికి వెళ్ళినా 7 గంటలకు రావాలి, 9:30 అవుతుంది, 2:30 గంటల ఆలస్యం అయినా ముషిరాబాద్ చౌరస్తల ఇన్ని వేల మంది నిలబడ్డారంటే వీళ్ళందరికీ మేము ఇచ్చిన సంక్షేమం అందింది. అందుకే మిత్రులారా, आज हमारे माइनॉरिटी भाइयों से एक ही गुजारिश है,